సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పూర్తయి అనుకున్న పనులు విషయంలో మళ్ళీ చర్చలు, వివాదాలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. తిరిగి ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అభిమానించి నెత్తిన పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. ఎందుకు దూరంగా ఉంచారో కారణం తెలియక మనోవేదన గురి అవుతారు. మీలో పట్టుదల పెరుగుతుంది. ఎవరి సహకారం లేకుండానే పురోగతి సాధించాలని నిర్ణయించుకుంటారు. నరదృష్టి అధికంగా ఉంటుంది. అందరి కళ్ళు మీ వైపే ఉన్నాయని గ్రహించండి. ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద స్థాయిలో పరిహారం చెల్లించుకోవాల్సి ఉంటుందని గ్రహించండి. మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా, మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏ పని చేయరు. సమాజంలో ఒక స్థానం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. వారసత్వపు హక్కులు సంక్రమిస్తాయి. ఆత్మీయులతో, చిన్న చిన్న వ్యక్తులతో కలిసి వ్యాపార కూటమి ప్రారంభిస్తారు. మీ తెలివితేటలు, కృషి వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీల వల్ల లాభపడతారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి తరచూ ఉద్యోగం మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిపరంగా స్థిరత్వం ఉండదు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థిరంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రసన్నత ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కొంతకాలం సెలవుల్లో వెళ్లాలని నిశ్చయించుకుంటారు. వాలంటరీ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. అయితే ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. క్రీడా రంగంలో మంచి ఖ్యాతి, గుర్తింపు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి విజయం సాధిస్తారు. ఎన్ని సమస్యలున్నా దానిని అధిగమించి ప్రజల్లో అభిమానాన్ని పొందుతారు. మంచి ఉన్నత పదవి లభిస్తుంది. విద్యార్థులకు మీరు అనుకున్న విద్య పూర్తి చేయగలుగుతారు. CA చదువుకోవాలన్న వారి కళ నెరవేరుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి క్యాంపస్లో ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యా